అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానముతో గోరక్షక సభ్యులకు మరియు ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్కు మధ్య నిన్న రాత్రి ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ గొడవలన్నీ కేవలం బక్రీదు పండుగకు ముందే ఎందుకు జరుగుతున్నాయి? మన భారతదేశంలో ప్రతిరోజు బీఫ్ ఎక్స్పోర్ట్ పేరుతో ఆవు మాంసాన్ని అధికారికంగా ఇతర దేశాలకు తరలించేది ఎవరు? అసలు గోమాతగా భావించే ఆవులను బలిస్తారని తెలిసి కూడా బక్రీద్ సందర్భంగా ముస్లింలకు అమ్మేది ఎవరు? నిజంగా గోవు మీద ప్రేమ ఉంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించి కఠినమైన చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదు? ఇస్లాంలో ఎక్కడ కూడా గోవును ఖచ్చితంగా బలి ఇవ్వాలి అనే నిబంధన ఏది కూడా లేదు. గోవధపై కఠినమైన చట్టం తీసుకొస్తే ముస్లింలు ఎవరు కూడా గోను అసలు బలి ఇవ్వరు కదా. హిందూ ముస్లింల మధ్య అసలు గొడవలే ఉండవు కదా. ఇవేవీ చేయకుండా ప్రతి బక్రీద్ పండుగ కంటే ముందు ఇలాంటి గొడవలు సృష్టించి ఇరు పార్టీల వారు రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తూ సామాన్య ప్రజలను పిచ్చోళ్ళు చేసే రాజకీయ నాటకం ఇంకెన్నాళ్ళు? అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? మెహదీపట్నం నుండి ఒక ప్లైవుడ్ లారీ వెళ్తుండగా అందులో ఆవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో కొంతమంది గోరక్షకులు ఆ లారీని అడ్డుకున్నారు. మొదట ప్రశ్నలతో ప్రారంభమైన పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. లారీని ఆపడం మాత్రమే కాకుండా అందులో ఉన్న వారిపై దాడికి ప్రయత్నించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ రెండు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకోవడం, కొట్టుకోవడం వరకు పరిస్థితి వెళ్ళింది. రాత్రి వేళలో అక్కడ భారీ గందరగోళం నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యలోనే అక్కడికి ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ చేరుకున్నాడు. ప్లైవుడ్ తీసుకెళ్తున్న లారీని ఎందుకు ఆపారు అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగిన ఆయన పరిస్థితిని తనదైన శైలిలో ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ లారీని అక్కడి నుండి తరలించేందుకు స్వయంగా లారీ క్యాబిన్లో ముందు సీట్లో కూర్చున్నాడు. అక్కడితో పరిస్థితి మరింత హైటెన్షన్గా మారింది. ఎమ్మెల్యే చుట్టూ వందలాది మంది యువకులు చేరుకున్నారు. కొందరు లారీపై ఎక్కగా మరికొందరు బైకులపై లారీ వెంట వెళ్లారు. అయితే ఈ మొత్తం ఘటనలో అత్యంత ప్రమాదకర విషయం ఏమిటంటే అక్కడున్న చాలా మందికి హెల్మెట్లు లేకపోవడం. ఒకవేళ లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే లేదా ఎవరైనా కింద పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అక్కడి దృశ్యాలు చూపించాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఆ లారీలో కేవలం ప్లైవుడ్ మాత్రమే ఉంది, కానీ గోరక్షకులు కావాలని అనుమానాలు సృష్టించి గొడవకు దిగారు అని ఆరోపించాడు. అంతేకాదు పోలీసులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించలేదని, ముఖ్యంగా ముస్లిం యువకులపై అనవసరంగా లాఠీచార్జ్ చేశారని విమర్శించాడు. అలాగే అక్కడ మతపరమైన ఉద్రిక్తతలు పెరగడానికి ఆసిఫ్ నగర్ సిఐ కారణమని ఆరోపిస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెహదీపట్నంలో జరిగిన ఈ సంఘటనపై రాజకీయంగానూ సామాజికంగానూ చర్చ కొనసాగుతుంది. అయితే సోదరులారా, మన దేశంలో ఆవులను, పశువులను కాపాడుకోవడం అనేది మన దేశ సంస్కృతిలో ఒక భాగం. కానీ మరోపక్క చూస్తే ప్రపంచ దేశాలకు బీఫ్ ఎగుమతి చేయడంలో మన దేశం చాలా ముందుంది. అసలు మన దేశంలో పశువులను రక్షించాలనే నియమాలు ఉన్నా ఈ ఎగుమతులు ఎందుకు ఆగడం లేదు? దీని వెనుక ఉన్న లాభాలేంటి, చట్టంలో ఉన్న లొసుగులేంటి అనే విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యేలా తెలుసుకుందాం. మన రాజ్యాంగంలో 48వ రూల్ ఆర్టికల్ ప్రకారం పాలుచ్చే ఆవులు, గేదెలను మరియు వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను చంపకూడదు, వాటిని కాపాడాలి అని రాసి ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద తిరకాసు ఉంది. అదేంటంటే రాజ్యాంగంలోని 37వ రూల్ ప్రకారం ఈ నియమాలను ఏ కోర్టు ద్వారా కూడా బలవంతంగా అమలు చేయించలేము. ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలు న్యాయసమ్మతం కానివి. అంటే ప్రభుత్వం వీటిని అమలు చేయకపోతే పౌరులు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళి కేసు వేయలేరు. దీనివల్ల ఎవరైనా కోర్టుకు వెళ్ళి పశువులను చంపడం ఆపేయండి అని ప్రభుత్వాన్ని ఆదేశించాలని అడగలేరు. ఈ చట్టపరమైన లోపాన్ని వాడుకొని రాజకీయ నాయకులు మరియు వ్యాపారవేత్తలు తమ లాభాల కోసం బీఫ్ ఎగుమతులను కొనసాగిస్తున్నారు. బయటకు పశువుల రక్షణ గురించి మాట్లాడినా లోపల మాత్రం దీని ద్వారా వచ్చే కోట్లాది రూపాయల సంపాదనను వదులుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఆర్టికల్ 48లో గోవధను నిరోధించాలని ఉన్నప్పటికీ ఇది ఆదేశిక సూత్రాల పరిధిలోకి రావడం వల్ల కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పూర్తి స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వాల రాజకీయ ఆర్థిక ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. మన దేశంలో పిల్లల చదువుల మీద ప్రభుత్వం భారీగా పన్నులు వేస్తుంది, కానీ విదేశాలకు మాంసం ఎగుమతి చేసే వ్యాపారాలకు మాత్రం పన్నులు తగ్గించి ప్రోత్సహిస్తుంది. ఇది ఎంతవరకు న్యాయమనే ప్రశ్న సామాన్యుల నుండి వస్తుంది. దీనికి సంబంధించి పన్ను విధానాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు మరియు ప్రజలపై పడే ప్రభావాల్లో ఉన్న ముఖ్యమైనటువంటి తేడాలను మనం గమనించవచ్చు. మొదటిగా పన్ను విధానాన్ని చూస్తే దేశంలో చదువుపై ప్రభుత్వం ఏకంగా
18% జీఎస్టీ వసూలు చేస్తుండగా విదేశాలకు మాంసం ఎగుమతులు పెంచడం కోసం జీఎస్టీ నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు. రెండవదిగా ప్రభుత్వ ప్రాధాన్యతలను గమనిస్తే చదువుకునే విద్యార్థులపై నేరుగా ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వ్యాపారాన్ని పెంచి విదేశీ మారకం సంపాదించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల ప్రజలపై పడే ప్రభావం ఎలా ఉందంటే పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు పిల్లలను చదివించడం పెద్ద భారంగా అయిపోతుండగా ప్రపంచ మార్కెట్లో భారతీయ మాంసానికి మాత్రం విపరీతమైన పోటీ పెరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో మాంసం వ్యాపారం అంటే ఎవరో ఒకరు చేసే చిన్న వ్యాపారం కాదు. ఇది పెద్ద పెద్ద మిషన్లతో వందల కోట్లతో నడిచే కార్పొరేట్ వ్యాపారంగా మారింది. ఈ పెద్ద ఫ్యాక్టరీలు గంటల్లోనే వేలాది పశువులను చంపి మాంసాన్ని ప్యాక్ చేసి విదేశాలకు పంపుతాయి. ఈ వ్యాపారాలు చేసే కంపెనీలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తాయి. తమ వ్యాపారానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ఇవి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకు దాదాపు 200 కోట్ల రూపాయల వరకు విరాళాలు చందాలు ఇస్తున్నాయి. ఈ రాజకీయ వ్యాపార బంధం వల్లే ప్రభుత్వాలు ఈ వ్యాపారాలను ఆపడం లేదనేది ఓపెన్ సీక్రెట్. నిజానికి మన దేశ చట్టాల ప్రకారం గేదె మాంసం మాత్రమే ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఉంది. కానీ ప్రాక్టికల్గా మాత్రం ఆవు మాంసం గేదె మాంసం రెండింటిని కలిపి బీఫ్ అనే పేరుతోనే విదేశాలకు పంపుతున్నారు. పాలు ఇవ్వడం ఆగిపోయిన పశువులను పోషించడం రైతులకు భారం కావడంతో వారు వాటిని తక్కువ ధరకే అమ్మేస్తున్నారు. ఇవి దళారుల చేతుల్లో పడి పెద్ద ఫ్యాక్టరీలకు చేరుతున్నాయి. ఈ వ్యాపార మార్గాలు మరియు విదేశాల్లో ఉన్న డిమాండ్లు గమనిస్తే ఇక్కడ 3 ప్రధాన రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. మొదటిది అధికారిక ఎగుమతుల ద్వారా సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలకు, యూరప్ మరియు అమెరికా వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాంసం సరఫరా అవుతుంది. వయసు పైబడిన పాలు ఇవ్వని పశువులను రైతులు విక్రయించడం ద్వారా ఈ పరిశ్రమకు నిరంతరం పశువులు అందుతున్నాయి. ఇక రెండవది బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా జరిగే దొంగ రవాణా స్మగ్లింగ్. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే సరిహద్దులు దాటించడం ద్వారా స్మగ్లర్లు దీని ద్వారా అతి తక్కువ సమయంలో భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. ఇక మూడవది ప్రపంచ మార్కెట్ ధోరణిని చూస్తే చైనాలో పంది మాంసం వాడకం ఎక్కువగా ఉన్నప్పటికీ పశ్చిమ దేశాలు మరియు మధ్య ప్రాచ్యంలో బీఫ్కు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ విపరీతమైన డిమాండ్ కారణంగానే భారతదేశం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బీఫ్ ఎగుమతి దేశంగా కొనసాగుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పశుమాంసాన్ని ఎగుమతి చేసే టాప్ 5 దేశాల జాబితాను పరిశీలిస్తే అందులో భారతదేశం ఒక ప్రముఖ స్థానంలో ఉందనే వాస్తవం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ USDA నివేదికల ప్రకారం ఏటా సుమారు 1.3 నుండి 1.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పశుమాంసం భారతదేశం నుండి వివిధ దేశాలకు రవాణా చేయబడుతుంది. భారత ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ DGCIS మరియు అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ APEDA అధికారిక గణాంకాల ప్రకారం కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే దేశం నుండి 1.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ మాంసం ఎగుమతి కాగా దీని విలువ సుమారు $4.6 బిలియన్ నమోదైంది. ఆస్ట్రేలియా మరియు అమెరికా వంటి దేశాల సరఫరాతో పోలిస్తే భారతీయ మాంసం ధర 30% నుండి 50% వరకు తక్కువగా ఉండడం వల్ల దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. అంతేకాకుండా భారతదేశం ఎగుమతి చేసే మాంసం పూర్తిగా అంతర్జాతీయ హలాల్ ప్రమాణాలకు అనుగుణంగా ధృవీకరించబడుతుంది. అందుకే సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో దీని వినియోగాన్ని విపరీతంగా పెంచింది. భారతదేశంలో పశుమాంస ఎగుమతి పరిశ్రమను కొన్ని ప్రముఖ ప్రైవేట్ కార్పొరేట్ గ్రూపులు పాలిస్తున్నాయి. ఈ కంపెనీలు ప్రభుత్వ ఏజెన్సీ అయిన APEDA కింద నమోదు చేయబడిన అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లను నడుపుతున్నాయి. భారతదేశంలో వ్యవసాయం తర్వాత పశువులను పెంచడమే గ్రామాల్లోని ప్రజలకు అతిపెద్ద జీవనాధారం. దీనివల్ల రైతులకు ఎన్నో రకాలుగా లాభాలు ఉన్నాయి. పాలు అమ్మడం ద్వారా రైతులకు రోజువారీ ఖర్చులకు నిత్యం డబ్బులు అందుతున్నాయి. ఒకవేళ పశువు ముసలిదైనా లేదా పాలు ఇవ్వడం ఆగిపోయినా వాటిని అమ్మడం ద్వారా రైతులకు అవసరమైనప్పుడు వెంటనే చేతికి డబ్బులు అందుతున్నాయి. ఈ పశువులను మాంసం ప్రాసెసింగ్ కంపెనీలకు అమ్మడం వల్ల రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇప్పుడు వ్యవసాయంలో ట్రాక్టర్లు, యంత్రాలు పెరిగిపోవడంతో పొలాల్లో పనిచేయడానికి ఎద్దుల అవసరం చాలా వరకు తగ్గింది. ఇలాంటి సమయంలో పాలు ఇవ్వని లేదా పనికిరాని ముసలి పశువులను వదిలించుకోకుండా వాటి ద్వారా కూడా కొంత డబ్బు సంపాదించుకోవడానికి ఈ పరిశ్రమ రైతులకు సహాయపడుతుంది. అంతేకాదు ఈ పరిశ్రమ కేవలం మాంసానికే పరిమితం కాలేదు. పశువుల చర్మంతో చేసే తోలు పరిశ్రమ, లెదర్ ఇండస్ట్రీ, పశువుల వ్యర్థాల నుండి చేసే ఎరువుల తయారీ వంటి పనుల ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి నిరంతరం ఉపాధి లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ భారతదేశంలో పశువుల వధ మరియు రవాణా
తీవ్ర సామాజిక రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారాయి. హిందూ మత సాంస్కృతిక విశ్వాసాల ప్రకారం ఆవు అత్యంత పవిత్రమైన జంతువు. అందుకే దేశంలో గోరక్షక ఉద్యమాలు బలోపేతమయ్యాయి. అయితే ఈ భావోద్వేగాలను ఆసరిగా చేసుకుని కొన్ని స్వయం ప్రకటిత పశు రక్షణ దళాలు చట్టాన్ని చేతులకు తీసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. హర్యానాలోని నోహ్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల డైరీ రైతు పెహ్లూ ఖాన్ తన కుటుంబ జీవనోపాధి కోసం పాలిచ్చే ఆవులను కొనుగోలు చేయడానికి జైపూర్ పశువుల సంతకు వెళ్లారు. ఏప్రిల్ 1, 2015 పశువులతో తిరిగి వస్తుండగా రాజస్థాన్లోని అల్వార్ సమీపంలో దాదాపు 200 మంది పశు రక్షకులు వారి వాహనాలను అడ్డుకున్నారు. తాము పెంపకం కోసమే పశువులను కొనుగోలు చేశారని జైపూర్ మున్సిపల్ అధికారులు ఇచ్చిన కొనుగోలు పత్రాలను చూపించినప్పటికీ గుంపు వినకుండా వారిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ ఏప్రిల్ 3న ఆసుపత్రిలో మరణించాడు. ఈ కేసు విచారణలో అనేక లోపాలు జరగడం మరియు వైరల్ వీడియోకు ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరణ లేకపోవడంతో నిందితులకు కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేసింది. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధికంగా పశువులు ఉన్న దేశం మన భారతదేశం. ఇక్కడ పశువులు ఆహారాన్ని అరిగించుకునేటప్పుడు మరియు వాటి పేడ ద్వారా ఎక్కువ మొత్తంలో మిథేన్ CH4 అనే వాయువు బయటకు వస్తుంది. 2019 లెక్కల ప్రకారం మన భారతదేశంలోని పశువుల వల్ల ఏడాదికి సుమారు 12.74 టెరాగ్రామ్ మిథేన్ గాలిలోకి విడుదలవుతుంది. ఇందులో అత్యధిక భాగం ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి వస్తుంది. భూమి వేడెక్కడానికి కారణమయ్యే కార్బన్ డైఆక్సైడ్ కంటే ఈ మిథేన్ వాయువు 28 రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనటువంటిది. అయితే దీని ప్రకారం ప్రతి సంవత్సరం మన దేశంలోని పశువుల ద్వారా సుమారు 1,27,00,000 మెట్రిక్ టన్నుల 12.74 మిలియన్ టన్నుల మిథేన్ గ్యాస్ గాల్లోకి విడుదలవుతుంది. ఇది చాలా భారీ పరిమాణం. పశువులు తిన్న ఆహారం వాటి కడుపులో అరిగేటప్పుడు జీర్ణక్రియ ద్వారా మరియు వాటి పేడ వ్యర్థాల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో మిథేన్ వాయువు పర్యావరణంలోకి చేరుతుంది. కానీ అంతర్జాతీయ సంస్థలు వాడే పద్ధతులు మన దేశంలోని పశువుల మేత అలవాట్లను సరిగ్గా లెక్కలోకి తీసుకోకుండా మన పశువుల వల్లే వచ్చే కాలుష్యాన్ని చాలా ఎక్కువగా చూపించి తప్పుగా అంచనా వేస్తున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మన దేశంలో పశు మాంసం ఎగుమతుల గురించి చూస్తే ప్రజల సెంటిమెంట్ల మరియు నిజంగా జరుగుతున్న దానికి మధ్య చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే ఈ వ్యాపారం ద్వారా మన దేశానికి బిలియన్ల కొద్ది డాలర్ల విదేశీ డబ్బు వస్తుంది. ఇది పల్లెటూళ్ళలో ఉండే ఎన్నో పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుంది. కానీ మరోవైపు సమాజంలో గొడవలు పెరగడం మరియు రోడ్లపై తిరిగే దిక్కులేని పశువుల వల్ల మన వ్యవసాయం రంగం ఎన్నో నష్టాలను ఎదుర్కొంటుంది. మన దేశంలో పాల వ్యాపారం, డైరీ పరిశ్రమ పెరిగే కొద్దీ పశువుల సంఖ్య పెరుగుతుంది. దాంతోపాటు పాలు ఇవ్వని ముసలి పశువుల సంఖ్య కూడా ఎక్కువ అవుతుంది. ఈ పశువులను రైతులు రోడ్లపై వదిలివేయడం వల్ల అవి పొలాల్లో పడి పంటలు నాశనం చేస్తున్నాయి. అలాగే పర్యావరణ కాలుష్యం వంటి ఎన్నో పెద్ద సమస్యలు కూడా వస్తున్నాయి. కేవలం గోశాలలు కట్టడం వల్ల మాత్రమే ఈ సమస్య పూర్తిగా తీరిపోదు. ఎందుకంటే పశువుల సంఖ్య బాగా ఎక్కువైపోవడం వల్ల వాటికి మేత పెట్టడానికి సరిపడా డబ్బు లేక గోశాలలు కూడా పశువుల ఆకలి తీర్చలేక మూత పడిపోతున్నాయి. ఒకవైపు చూస్తే పశుమాంసం ఎగుమతుల ద్వారా దేశానికి ఎంతో ఆర్థిక లాభం జరుగుతుంది. కానీ మరోవైపు మన సమాజంలోని సాంప్రదాయాలు, మతపరమైన నమ్మకాలు మరియు పర్యావరణ సమస్యల వల్ల ఈ గొడవ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బక్రీద్ సందర్భంలో మన దేశం అభివృద్ధి చెందడానికి డబ్బు సంపాదన ఎంత ముఖ్యమో సమాజంలో అందరూ గొడవలు లేకుండా కలిసిమెలిసి ఉండడం మరియు ప్రకృతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే బక్రీద్ పండుగకు సంబంధించి ముస్లింలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గోవుని బలి ఇవ్వకండి. ఎందుకంటే అది ఒక మతం వారు ఎంతో పవిత్రంగా భావించే జంతువు. అలాగే మన రాష్ట్రంలో కూడా గోవును వధించడం చట్టరీత్యా నేరం కూడా. దీనికి సంబంధించి ఎంతోమంది ముస్లిం ధార్మిక పండితులు కూడా ముస్లింలను గోవును బలి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకుని మత సామరస్యాన్ని కాపాడాలని నేను యావత్ ముస్లిం సమాజంతో కోరుతున్నాను. అయితే ప్రభుత్వాలు మరియు APEDA ఇచ్చిన ఈ లెక్కలను చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? వ్యవసాయంపై ఆధారపడే మన దేశంలో పశువులను గౌరవించే సంస్కృతిని కాపాడుకుంటూనే రైతుల పంటలను నాశనం చేస్తున్న, రోడ్ల మీద ప్రమాదాలకు కారణమవుతున్న లక్షలాది దిక్కులేని పశువుల సమస్యలను మనం ఎలా పరిష్కరించాలి? దీనికోసం మన చట్టాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలి? ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ
హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.